ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ సాయినాథాయ నమ. సాయి భక్తులకు నమస్కారం. బాబావారి ఆశీర్వాదంతో అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా, సుఖంగా ఉన్నారని అనుకుంటున్నాను. నా పేరు లీలావతి. ఈరోజు మనం షిరిడి ట్రిప్ గురించి తెలుసుకుందాం. లాస్ట్ మంత్ జూన్ 18 to 22, అంటే జూన్ 18th ఈవినింగ్ బయలుదేరి జూన్ 19th అక్కడికి చేరుకొని బాబావారిని దర్శనం చేసుకొని మేము ఎక్కడెక్కడికి వెళ్ళాం, ఏమేమి టెంపుల్స్ చూసినాం అవన్నీ కూడా మీతో డిస్కస్ చేసుకోవాలనుకుంటున్నాను. జూన్ 22 ఈవినింగ్ రిటర్న్ అయ్యి 23rd మార్నింగ్కి మా ఊరు చేరుకున్నాము. మా ఊరు పెనుగొండ, అనంతపురం డిస్టిక్, ఇప్పుడు సత్యసాయి డిస్టిక్. సో ఈరోజు బాబావారి అంటే షిరిడి ట్రిప్ గురించి తెలుసుకుందాం. మేము జూన్ 18th నైట్ 8:20 ట్రైన్ అనంతపూర్లో ఎక్కామన్నమాట. సాయినగర్ ట్రైన్కి బుక్ చేసుకున్నాము. యాక్చువల్గా ఎప్పుడు కూడా దానికి చేసుకోము, కానీ నేను గురువారం దర్శనం కావాలి అని పర్టికులర్గా మా వారిని అడగడం జరిగింది. గురువారం నేను బాబాని గురువారం డే షిరిడీలో ఉండాలి అని అలా ప్లాన్ చేసుకొని గురువారం రోజు అక్కడికి చేరేటట్లుగా ప్లాన్ చేసుకున్నాం. కాబట్టి సాయినగర్ ట్రైన్కి బయలుదేరినాం. కానీ తర్వాత తెలిసింది అది కరెక్ట్ టైంకి రాదు అనేది తెలిసింది. అందుకే 8:20కి రావాల్సిన ట్రైన్ 11:30కి వచ్చింది నైట్. అక్కడ మేము అనంతపురంలో ఎక్కామన్నమాట, రైల్వే స్టేషన్లో. ఎక్కిన తర్వాత నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 1 నియర్లీ 2 o'clockకి చేరుకున్నామన్నమాట. సాయి భక్త ఆశ్రమంలో ముందుగానే రూమ్స్ అంటే బుక్ చేసుకున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆధార్ కార్డ్స్, మీరు షిరిడి ట్రిప్ వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డ్స్ ఖచ్చితంగా జెరాక్స్ తీసుకెళ్ళండి. సో ఒరిజినల్ ఉంటే మరీ మంచిది. ఒరిజినల్ ఉంటే మనం జెరాక్స్ చేసుకోవచ్చు కదా. వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఒరిజినల్ ఆర్ జెరాక్స్ ఏదైనా కూడా ఉంచుకోండి. ఆధార్ తీసుకొని రూమ్ అలాట్ చేస్తున్నారనమాట. రూమ్ అలాట్ చేసే లోపల మేమందరూ కూడా 13 మెంబర్స్ వెళ్ళాము, ఫ్యామిలీ మెంబర్స్. మాతో పాటు మా వదిన వాళ్ళు, మిగతా 2 ఫ్యామిలీస్ అంతా కలిసి వెళ్ళినామన్నమాట, 13 మెంబర్స్. ఈ విధంగా అంటే మేమే షిరిడీకి మొత్తం అంతా కూడా మా వారే ఖర్చు పెట్టారనమాట. 3 months బిఫోరే మేము బుక్ చేసుకోవడం జరిగింది. జూన్ అంటే అంతకుముందు బిఫోర్ మేము ఈ మార్చ్ మిడిల్లో చేసుకున్నాము. ఏప్రిల్, మే, జూన్ 3 monthsకి, 3rd month మధ్యలో బుకింగ్కి, ట్రైన్ బుకింగ్ అంటే వచ్చేటప్పుడు రిటర్న్ కేకేకి వచ్చాము. కేకే మాత్రం సీట్స్ కన్ఫర్మ్ కావు, కోపర్గావ్లో అనేసి ఢిల్లీ నుండే చేసుకున్నాము. అది కొంచెం ప్రైస్ ఎక్కువ పడింది. మొత్తం టోటల్గా 15,075 రూపీస్ అనమాట. 15,075 రూపీస్ అంతా మొత్తం ట్రైన్ పోవడం రావడానికి అంత బుకింగ్ కూడా. తర్వాత వచ్చేసి మేము అక్కడికి 2 o'clockకి చేరుకున్నాము 19th. చేరుకొని రూమ్ అలాట్ చేసిన తర్వాత రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి ఈవినింగ్ అందరూ కూడా 5:30కి బయటకు వచ్చాము. ఆశ్రమం దగ్గరే బాబావారి మందిరానికి వెళ్ళడానికి ఫ్రీ బస్సెస్ ఉంటాయన్నమాట. కాకపోతే అవి టైం టు టైం ఉంటాయి. లేట్ అవుతుంది, వెళ్ళాలి తొందరగా బాబావారిని చూడాలి అనే ఉద్దేశంతో మేము మామూలుగా ఆటోస్ మినిమం ఛార్జెస్ వస్తే 50 అనమాట. ఆశ్రమం నుండి సాయి మందిరంకి మేము 2 ఆటోస్ మాట్లాడుకొని బయలుదేరి వెళ్ళాము. బాబావారి మందిరంలోకి 6 o'clockకి వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళిన తర్వాత 5:45 అనుకోండి, 15 minutes అంతే జర్నీ. వెళ్ళిన తర్వాత అక్కడ క్యూలో అంటే వేరే గేట్లో, అంటే ఈసారి 1st, 2nd, 3rd అలా కాకుండా వేరే అనమాట. 5th, 6th, 7th గేట్ వదులుతున్నాడు. బాబాకి దగ్గరగా ఉన్నాయి అవి యాక్చువల్గా గేట్స్. కానీ మధ్యలో 6 o'clockకి, 6:15కి బాబావారి హారతికి అటెండ్ అవ్వాలనుకున్నాను, కానీ కాలేకపోయినాను. క్యూలోనే ఉండిపోయినాం మేమంతా కూడా. మళ్ళీ బాబా హారతి ఎక్కువ రష్ ఉందని చెప్పి 7కి స్టార్ట్ చేశారు. బాబావారికి డ్రెస్ చేంజ్ చేసి అదంతా టీవీలో చూపిస్తూనే ఉన్నారు, లైవ్ షోనే కదా. అక్కడక్కడ టీవీస్ పెట్టినారనమాట దర్శనం క్యూ లైన్లో. అక్కడ అయిన తర్వాత మరి 7 to 7:50 అయిపోయింది, 7:55 అయిపోయింది. బాబావారిని చూడడానికి 8 o'clockకి మమ్మల్ని వదిలినారు. ఈవినింగ్ 8కి వదిలినారు. మేము బయటకు వచ్చేటప్పటికి 1/2 hour, 8:30 అయిందనమాట.
లోపలికి వదిలిన తర్వాత చూసుకొని బాబావారిని నిదానంగా వచ్చేసి బయట వచ్చి విభూది ప్రసాదాలు బయటికి వెళ్ళి వచ్చేసేటప్పుడు బాబావారి సమాధి అయినప్పుడు తల తూర్పు భాగానికి పాదాల పడమర వైపు ఉన్నప్పుడు సో ఇటు సైడ్ వెళ్తే పాదాల దగ్గర నుండి బయటికి వెళ్తే వేప చెట్టుకి దగ్గరికి వెళ్తామన్నమాట. అక్కడ మనం విభూది ఎప్పుడు పాదుకలు ప్రతిష్ఠించినది అది అప్పుడే ఒకసారి నేను వీడియో చేస్తున్నాను, ఆ వీడియో చూడండి. పాదుకలు ఉంటాయన్నమాట. అక్కడ వేప చెట్టు పాదుకలు అక్కడ దర్శనం చేసుకొని బయటకు వచ్చి విభూది లడ్డు ఇస్తూ ఉంటారు. తీసుకొని వచ్చి అక్కడ చెట్ల కింద కూర్చొని తినేసి మేము ఆ అన్నదానానికి డబ్బులు కట్టాలి అని చెప్పేసి అక్కడే బాబావారి లోపలనే ఇదంతా కూడా గేట్స్ ఉంటాయన్నమాట, 4 గేట్స్. అక్కడ అన్నదానం దాంట్లో ట్రస్ట్కి కట్టాలి అని చెప్పేసి వెళ్ళినాము. అక్కడ వెళ్ళిన తర్వాత కొద్ది టైం పట్టింది. అక్కడికి వెళ్ళినాను అన్నమాట. అక్కడ వెళ్ళిన తర్వాత ఈసారి ఏమి అంటే ముందుసారి వచ్చేసి మా అమ్మ చెప్పింటే ఒకటి వైట్ కర్చీఫ్ బాబావారి సమాధి మీద పెట్టించుకొని తెచ్చుకున్నాను అనమాట. అంటే ఏంటి, యాక్చువల్గా కర్చీఫ్ ఐడియా నాకేం లేదు, మా అమ్మాయి తెచ్చుకుంది, దాంట్లో ఎక్స్ట్రా నాకు ఇచ్చింది. కానీ ఎప్పుడు మనం ప్రసాదాలు బయట కొనుక్కొని ప్రసాదాలు కానీ చిన్న చిన్న క్లాత్స్ కానీ ఫొటోస్ కానీ బుక్స్ అలౌ దే ఆర్ అలౌవింగ్ ద బుక్స్ అండ్ క్లాత్స్ ఏంటివి ఫ్లవర్స్ కానీ ఇవన్నీ గత 2 years బ్యాక్ ఇవన్నీ తీసుకెళ్ళిన బాబావారి సమాధికి తగిలిచ్చి మనకి ఇచ్చేవారనమాట. కానీ ఇప్పుడు అలా జరగడం లేదు. 2 years బ్యాక్ లాస్ట్ ఇయర్ కూడా అలా అలౌ చేయలేదు, ఏంటివి కూడా అలౌ చేయలేదు. ఈ ఇయర్ కూడా ఏంటివి అలౌ చేయలేదు. కాబట్టి నేనేం చేస్తున్నాను అంటే బుక్ పెట్టించుకుందామని ఒక ఐడియా వచ్చింది నా దగ్గర. ఆల్రెడీ బాబావారి సచ్చరిత్రం బుక్ ఉంది, కానీ బాబావారి సమాధి తాకినది తెచ్చుకోవాలి అనేది ఉద్దేశంతో నేను అన్నదానానికి ఫస్ట్ దర్శనానికి వెళ్ళినప్పుడు నేనేం పెట్టించుకొని రాలేదు. సెకండ్ దర్శనానికి వెళ్ళినప్పుడు పెట్టించుకొచ్చుకున్నాను. అంటే సాటర్డే రోజు మరీ దర్శనానికి వెళ్ళినామన్నమాట. అది మరీ చెప్తాను నేను. తర్వాత వచ్చేసి అన్నదానానికి అంతా కూడా డబ్బులు కట్టేసి అన్నదానానికి ఎవరెవరు ఇంట్రెస్ట్ వాళ్ళ ప్రకారంగా కట్టేసి అన్నదానానికి అది అయిపోయిన తర్వాత మరి బాబావారి ఆశ్రమంలోనే అంటే సాయి భక్త ఆశ్రమంలోనే మెస్సెస్ ఉంటాయన్నమాట బాబావారివి, ఫుడ్ పెట్టేవి. భోజనం ఉంటుంది అనుకొని వెళ్ళిపోయాము, కానీ లేదనమాట. అది 9:30కే క్లోజ్. తర్వాత అందరికీ మా వారు రైస్ తీసుకొచ్చాను అనమాట డిన్నర్కి. అందరూ కూర్చొని తినేసి పడుకునేటప్పటికి 11 అయిపోయింది. తర్వాత మరుసటి రోజు అంటే మేము 19th దర్శనం చేసుకున్నాము, 19th థర్స్డే దర్శనం చేసుకున్నాము, 19/6/2024, 20th ఫ్రైడే, 20th జూన్ ఫ్రైడే ఎల్లోరా ట్రిప్ వెళ్ళాలి అనే ఉద్దేశం నైట్ డిస్కషన్ చేసుకొని తొందరగా మార్నింగ్ లేసి రెడీ అయిపోయి రూమ్లో నుండి బయటకంతా 9 o'clock వచ్చేసాము. వచ్చేసిన తర్వాత ఒకేసారి టిఫిన్ బాబావారి లోపల ఆశ్రమంలోనే టిఫిన్స్ అమ్ముతారు. ఈచ్ ప్యాకెట్ 5 rupees, పూరీ కర్రీ ఉంటుంది. అవి తెచ్చుకొని తినేసి కాఫీ పాలు తాగేసి బయలుదేరి బయటికి వచ్చేసి కార్ మాట్లాడుకున్నాం అనమాట. మార్నింగ్ చెప్పిన టైం టు ఈవినింగ్ అంటే మనం మార్నింగ్ ఇప్పుడు 9కి బయలుదేరామంటే ఈవినింగ్ 9 లోపల వస్తే వాళ్ళు చెప్పిన అమౌంట్, లేకపోతే ఎక్స్ట్రా పే చేయాలన్నమాట. సరే అని చెప్పి మాట్లాడుకున్నాం. ఎల్లోరా ట్రిప్కి మాట్లాడుకున్నాం. ఎల్లోరా ట్రిప్లో లైన్లో 4 places టచ్ అవుతాయి అనమాట. ఒకటి దేవగఢ్, 2 వచ్చి కృష్ణేశ్వర్, 12th జ్యోతిర్లింగం, 3rd స్లీపింగ్ హనుమాన్, 4th వచ్చేసి ఎల్లోరా. ఈ విధంగా లైన్లో 4 వస్తాయన్నమాట. అవన్నీ ట్రిప్స్కి 4,300 అడిగారు. మాట్లాడుకునేసి బయలుదేరినాం అనమాట. మేము వెహికల్ మాట్లాడుకొని ఎక్కేటప్పటికి మార్నింగ్ 9:30. అక్కడ నుండి 11:30కి అంతా దేవగఢ్కి తీసుకెళ్ళిపోయారు డ్రైవరు. 11:30కి దేవగఢ్లో దత్తాత్రేయులు వారి ఉన్నారనమాట. చాలా బాగుంది టెంపుల్. అసలు అయితే ఎంట్రీలోనే చాలా పెద్ద ఇట్లా ఫోర్ట్ అనమాట, చాలా బాగుంది. కోటలాగా బాబా దత్తాత్రేయులు వారు చిన్న పాలరాతి విగ్రహం, చాలా బాగున్నారు. చాలా బాగా దర్శనం మేము పోయినప్పుడు కరెక్ట్గా హారతి జరుగుతోంది. అయినప్పటికీ కూడా దర్శనానికి కూడా అలౌ చేస్తున్నారు భజన్స్ చేస్తూ. అక్కడ ఒక దగ్గర 1 hour 15 minutes పట్టిందనమాట దర్శనానికి. సో 12:45కి అట్లా మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము ఆఫ్టర్నూను. తర్వాత వచ్చేసి కృష్ణేశ్వర్కి తీసుకెళ్ళాడనమాట. ఇక్కడ పరమశివుడు ఉండేది. ఇక్కడ స్పర్శ దర్శనం అంటే స్వతహాగా మన చేతులతో మనమే లింగాన్ని తాకచ్చు అనమాట. అభిషేకాలు జరుగుతుంటాయి,
పూలు పత్రాలు అన్నీ పెడుతూ ఉంటారు. నీళ్ళతో జలాభిషేకం జరుగుతూ ఉంటుంది. అన్నీ చేస్తూ ఉంటారు. 12th జ్యోతిర్లింగం అనమాట. ఈ కృష్ణేశ్వర్ వచ్చేసి నేను ఫస్ట్ యాక్చువల్గా భక్తి టీవీలో చూశాను. తర్వాత వీళ్ళు చెప్తూ ఉన్నప్పుడు ట్రిప్లో పేర్లు చెప్తున్నప్పుడు నాకు అది స్ట్రైక్ అయ్యింది. ఈ కృష్ణేశ్వర్ 12th జ్యోతిర్లింగం అనమాట. ఇక్కడ కూడా వచ్చేసి స్వామివారి దర్శనం అది ఇది చేసుకునేటప్పటికి 1 అవర్ పట్టింది. సో మేము 1 to 2 o'clock అనమాట. తర్వాత బయటకు వచ్చినాము. ఇంకా కార్ డ్రైవర్ వచ్చేసి లంచ్కి ఒక చోట ఆపేసినాడు. మామూలుగా వచ్చేసి ఇంకా రైస్ ఐటమ్స్ తక్కువే కదా, ఇక్కడ అంతా కూడా రైస్ ఐటమ్ తక్కువే. నార్త్ ఇండియన్స్ కదా, వీళ్ళంతా రోటీస్ ఎక్కువగా తింటారు. సో మేము ఒక చోట లంచ్ కానిచ్చేసాము. యాక్చువల్గా కార్ వెహికల్ అతనే పలానా చోట అని డీలింగ్స్ ఉంటాయి కాబట్టి హోటల్స్తో అక్కడికే తీసుకెళ్ళి డ్రాప్ చేస్తారు. లంచ్ తినండి అని చెప్తారు. మేమైనా తిన్నాము. ఐటమ్స్ ఏం బాగాలేవు కానీ తిన్నాము, తప్పదు కదా. అయితే ఇల్లు అయితే కాదు కదా, మనం అన్నీ నీట్గా హైజీనిక్గా చేసుకోవడానికి. స్లీపింగ్ మరి నెక్స్ట్ వచ్చేసి లంచ్ అయిపోతేనే 3 o'clockకి స్లీపింగ్ హనుమాన్ దగ్గరికి తీసుకెళ్ళాడు. లంచ్ చేసుకునేటోడికి 2:30 2:45 అయింది. అక్కడ నుండి చాలా దగ్గరగా ఉంది స్లీపింగ్ హనుమాన్. ఎక్కడైనా కూడా హనుమంతుడు నిలబడి ఉంటాడు, గద పట్టుకొని అభయహస్తంతో ఉంటాడు. కానీ ఆల్మోస్ట్ ఆల్ ఇట్లా సైడ్కే ఉంటాడు కదా హనుమంతుడు. కానీ ఇక్కడ మాత్రం పడుకొని ఉన్నాడనమాట. నిద్రపోయినప్పుడు ఎలా ఉంటుంది అన్నట్టుగా స్లీపింగ్ హనుమాన్ అనమాట. ఇక్కడ చాలా బాగుంది. స్వామివారిని అందరినీ కూడా సింధూరంతో బాగా అంతా రాసి బాగా నీట్గా ఆకుల హారం, తమలపాక హారం వేసి అంతా కూడా చేశారన్నమాట. అక్కడ ఒక మేము 45 minutes దర్శనం చేసేసుకున్నాము. అక్కడే దగ్గర శివుడు ఉన్నాడు. అన్నీ చేసేసుకున్నాము, అన్నీ అయిపోయింది. స్లీపింగ్ హనుమాన్ అయిపోయిన తర్వాత లాస్ట్కి ఎల్లోరా తీసుకెళ్ళాడు అనమాట. అజంతా వచ్చేసి చాలా డిస్టెన్స్ అని చెప్పి మేము ఈసారి ఎల్లోరా కవర్ చేస్తున్నాము. దేవగఢ్ని, కృష్ణేశ్వర్, స్లీపింగ్ హనుమాన్, ఎల్లోరా ఈ 4 places కవర్ చేసాము. ఎల్లోరా ఈవినింగ్ 4కి పోయినాము. తర్వాత 6 o'clock వరకు అక్కడే ఉన్నామన్నమాట. ప్రకృతి పరంగా బాగుంది, శిల్పకళ కూడా చాలా బాగుంది. కాకపోతే శత్రు సైన్యం అప్పుడు దండయాత్ర ఎత్తి వచ్చినప్పుడు చాలా విగ్రహాలని ధ్వంసం చేయడం జరిగింది. ఒక కొండని తొలుస్తూ చాలా అద్భుతంగా చెక్కారు శిల్పాలని. ఆ శిల్ప సంపదని కాపాడలేకపోతున్నాము. అక్కడ అంటే బయటంతా చెట్లు పెంచి నీట్గానే ఉంది, లోపల వచ్చేసి ఒక కొండ కదా అది. ఆ కొండకంతా కూడా ఇట్లా గుహల్లాగా చెక్కడం, టెంపుల్స్, తర్వాత వచ్చి పెద్ద పెద్ద దీపపు స్తంభాలు, పెద్ద పెద్ద ఏనుగులు. ఆ ఏనుగుల్లో ఒకటి బ్రేక్ అయిపోయింది, ఒకటి బాగుంది, ఒకటి తొండ మిరుగొట్టినారు. ఎంట్రన్స్లో వినాయకుడు ఉన్నాడు, వినాయకుడికి తొండ మిరుగొట్టినారు. లక్ష్మీదేవి ఉంది. ఆ పక్క ఈ పక్క 2 ఏనుగులతో 4 ఏనుగులతో అమ్మవారిని పూజించినట్టుగా చెక్కినారు. కానీ అమ్మవారి చేతులు ఎరుకుంటున్నారు అలా అనమాట. ఇక్కడ చూసినా కూడా శిల్పకళ చాలా బాగుంది. కాకపోతే బ్రేకేజెస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు శత్రు సైన్యము దండయాత్ర వచ్చి అవన్నీ బ్రేకేజెస్ జరిగినాయి. యాక్చువల్గా ఫస్ట్ ఎంట్రీలోనే దశావతారాలు అనమాట. తర్వాత వచ్చేసి దశావతారాలు అనమాట. కూర్మ అవతారం, మత్స్య అవతారం, వరాహ అవతారం, వామన అవతారం, నృసింహ అవతారం, ఈ విధంగా అన్ని అవతారాలు ఎంత చక్కగా చెక్కారో. కాకపోతే ఆ రాయి అంతా కూడా ఇట్లా హోల్స్ పడి చిన్న చిన్నగా అది బ్రేకేజ్ అవుతూ వస్తుందన్నమాట. కొన్ని విగ్రహాలు నీట్గా ఉన్నాయి, కొన్ని విగ్రహాలకి మొహం సరిగ్గా లేదు, చేతులు కాళ్ళు సరిగ్గా లేవు. ఆ విధంగా శిల్పకళను అంతా కూడా శత్రు సైన్యం అంతా కూడా పక్క రాజ్యం వాళ్ళు దండయాత్ర ఎత్తి వచ్చినప్పుడు ఆ శిల్పకళను అంతా కూడా ధ్వంసం చేయడం జరిగింది. నిజంగా చాలా బాధాకరమవుతుంది. అసలు మనం ఏదైనా ఒకటి తయారు చేయాలి అంటే ఎంత కష్టం. ఈవెందో ఉలిని పట్టుకొని ఆ శిల్పం చెక్కాలంటే ఈడే లేదు కదండి. కొన్ని అహర్నిశలు వాళ్ళు శ్రమపడి ఉంటారు. అది ఆ సంపద అనేది చక్కగా లేకోకుండా అలా అయిపోతుందన్నమాట. చాలా బాధగా ఉంది. అక్కడ క్లైమేట్ కూడా చాలా బాగుంది చూడ్డానికి. అదంతా కూడా గుహస్ లాగా ఉన్నాయన్నమాట. గుహలు ఉన్నాయి. అంతా లోపలికి పోతే బాగా అంతా కూడా గుహలు మెడిటేషన్ చేసేకి గుహలు, తర్వాత వాళ్ళు ఫుడ్ ఐటమ్స్ తయారు చేయడానికి రోళ్ళు అన్నీ ఎంత బాగా చెక్కినారో. తర్వాత మందులు నూరి ఇట్లా రాయి అరిగిపోయి ఉన్నాయన్నమాట. అక్కడ కూడా శివుడు ఉన్నాడు.
శివుణ్ణి పెద్ద శివుడు ఉన్నాడు, ఆ శివుణ్ణి అభిషేకం చేస్తే వాటర్ ఒక పెద్ద రాతి కుండలో కలెక్ట్ అయ్యేటట్లుగా చెక్కినారు. చాలా అద్భుతంగా ఉన్నాయి ఇవన్నీ చూడ్డానికి కూడా. కాకపోతే అన్నీ ధ్వంసం అయి ఉన్నాయన్నమాట. ముందు కొన్ని వేల ఏండ్ల క్రితం అవన్నీ కూడా శత్రు సైన్యం అంతా కూడా ధ్వంసం చేసి పెట్టిందనమాట. ఎంత చక్కగా చెక్కుకున్నారో తెలుసా. ఆ రాతి కొండలో ఎంత బాగా, ఇప్పుడు ఇల్లు పిల్లర్స్ వేసి కడితే ఎట్లా అని అట్లా గ్యాప్ ఇవ్వడం చూడ్డానికి అవంతా కూడా చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. దాన్ని మెయింటెనెన్స్ ఏదైనా ఒక ట్రస్ట్ తీసుకొని మెయింటెనెన్స్ చేస్తే ఇంకా చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సరే, అక్కడ 4 నుండి 6 గంటల వరకు మేము చూసినాము. 6 గంటలకి రిటర్న్ అయినాము. తర్వాత 7:45కి అంతా కూడా షిరిడి వచ్చేసినాం. ఇంకా అప్పుడు అలసిపోయినాం కాబట్టి రూమ్కి వెళ్ళిపోయినాము. ఫ్రెష్ అప్ అయిపోయి స్వామి మెస్లో పోయి తినేసినాము. బాబావారి ఆశ్రమంలోనే ఫుడ్ అంతా అరేంజ్మెంట్ ఉంటుంది, ఫ్రీ ఫుడ్డే, దెర్ ఈజ్ నో పే. భోంచేసుకొనేసి రూమ్కి వెళ్ళిపోయేసి పడుకునేస్తాము. తర్వాత వచ్చి నెక్స్ట్ డే సాటర్డే 22nd ఆ రోజు ఎర్లీ మార్నింగే బాబా దర్శనానికి వెళ్ళిపోవాలని 6:30కి అంతా రెడీ అయిపోయేసి రూమ్ నుండి బయటికి వచ్చేసినాము. తర్వాత ఈ సేమ్ బస్సెస్ టైమింగ్స్ కాబట్టి టైం వేస్ట్ అవుతుందని ఆటోకి వెళ్ళిపోయినాము. తర్వాత బాబా దర్శనం లోపలికి 7 o'clock అంతా మందిరంలోకి వెళ్ళిపోయినాము. క్యూ లైన్లో కొద్దిసేపు 15-20 నిమిషాలు ఉండి తొందరగా బాబా దర్శనం అయిపోయింది. 8:15కి అంతా కూడా బాబా దర్శనం అయిపోయింది, ఎర్లీ మార్నింగ్. సో తర్వాత ద్వారకామాయి, తర్వాత హనుమాన్ టెంపుల్ ఇవన్నీ చూసుకొని ప్రసాదాలు తీసుకొని కొన్ని బాబా ఫొటోస్ పర్చేస్ చేసి నేను తెల్ల ఏనుగులు తీసుకున్నాను. చాలా బాగున్నాయి. 3000 రూపీస్ చెప్పినారు. నేను 1500కి అడిగినాను, ఇవ్వమన్నారు. లాస్ట్కి 2000కి ఇచ్చినారు. చాలా చాలా బాగున్నాయి. ఆ తెల్ల ఏనుగులు వరలక్ష్మి పండుగ రోజు ఆ పక్క ఈ పక్క పెట్టాలి అనే ఉద్దేశంతో తెచ్చుకున్నాను. ఇవి లాస్ట్ ఇయరే పర్చేజ్ చేయాలనుకున్నాను కానీ కుదరలేదు. ఈ ఇయర్ చాలా సేఫ్గా తెచ్చుకున్నాను. వాళ్ళు నీట్గా ప్యాకింగ్ చేసినారు, థర్మోకాల్ బాక్సెస్లో పెట్టి చాలా జాగ్రత్తగా తెచ్చుకున్నాను. సో మేము ఇంకా రోజు అదంతా అయిపోయి ప్రసాదాలన్నీ కొనుక్కొని రూమ్కి 10 o'clockకి మార్నింగ్ వెళ్ళిపోయినాం. అక్కడ బాబావారి టిఫిన్ ఒకేసారి టిఫిన్ చేసేసి మా వారు టిఫిన్ ప్యాకెట్స్ తెప్పించినారు, రూమ్కే తినేసినాము. తర్వాత భోజనం 12 o'clockకి రూమ్ వెకేట్ చేసి బయటకు వచ్చేసినాం, చెట్ల కిందకి, రూమ్ బయటికి. తర్వాత వచ్చేసి కొంతసేపు అక్కడ రెస్ట్ తీసుకొని చెట్ల కింద లగేజ్ అంతా ఆడబెట్టుకొని పోయి భోంచేసి వచ్చేసి ఒకరు లగేజ్ దగ్గర ఉండి మిగతా వాళ్ళందరూ పోయి భోంచేసి వచ్చేసి అగైన్ మళ్ళీ మేము 3 o'clockకి బయలుదేరినాము. ఆటో మాట్లాడేసుకొని 1000 రూపీస్ షిరిడి టు కోపర్గావ్ రైల్వే స్టేషన్లో దించేశారు మమ్మల్ని. సో మేము కోపర్గావ్ ట్రైన్ వచ్చేసి 4:40కి ఎగ్జాక్ట్ టైంకి వచ్చింది. 10 minutes అటు ఇటు కాదు, 4:50కి వచ్చింది. ట్రైన్ ఎక్కేసినాం, కదిలింది కేకే ఎక్స్ప్రెస్. సో ఇంక మరి నెక్స్ట్ డే 23rd 6:24 మేము తిరిగి సండే ఇంటికి చేరుకున్నాము. మార్నింగ్ 8:20కి అంతా మా ఊరు చేరుకున్నాం పెనుగొండకి. సో మేము అందరూ క్షేమంగా బాబావారి అనుగ్రహంతో దయ వల్ల మేమందరూ క్షేమంగా బయలుదేరి క్షేమంగా షిరిడి చేరుకొని షిరిడి నుండి క్షేమంగా ఇంటికి చేరుకున్నాము. ఇది బాబావారి అనుగ్రహంతోనే జరిగింది అని నేను అనుకుంటున్నాను. బాబావారి దర్శనం చాలా బాగా జరిగింది. యాక్చువల్గా థర్స్డే నేను వెళ్ళిండేదే చావడి ఉత్సవం చూడాలని, కానీ బాబావారి దర్శనం చేసుకొని బయటకు వచ్చేటప్పటికి చాలా టైర్డ్ అయిపోయినాం. మేము ఇంకా చావడి ఉత్సవం చూడడానికి వెళ్ళలేదు. క్యూ లైన్లోనే చాలాసేపు ఉండిపోయినాం. చెప్పినా కదా మీకు థర్స్డే రోజు 6 o'clock to 8 అయ్యిందనమాట. 2 hours, 8:30 అయింది. చావడి వీడియో తీసుకోవాలనుకున్నాను, యాక్చువల్గా తీసుకొని మీకు సాయి భక్తులకు పెట్టాలనుకున్నాను, కానీ దానికి బాబావారి బ్లెస్సింగ్స్ కూడా కావాలి కాబట్టి నాకు కుదరలేదు. సో ఈసారి షిరిడి వెళ్ళినప్పుడు తప్పకుండా ఐ విల్ ట్రై మై మ్యాక్సిమం లెవెల్. కానీ లోపలికి ఏ విధంగా సెల్ ఫోన్ అలౌ చేస్తారో నాకు తెలియదు, కెమెరా ఆర్ సెల్ ఫోన్ అలౌ చేస్తారో లేదో తెలియదు. గేట్స్లో నుండి ఈసారి పోయి ఒకరోజు ఖచ్చితంగా నేను వీడియోస్ తీసుకుంటాను, ఖచ్చితంగా మీకు అవి నేను పెడతాను. సో నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.